ఫన్ జనరేట్ చేయాలంటే ఆయననే, బాధలో ఉన్నోడిని కూడా తీసుకొస్తే అట్లా నవ్విపించి పంపిస్తాడు. ఆయననే మన ఉప్పల్ బాలన్న. ఎర్రెర్ర లారీలు 7, ఎర్రెర్ర లారీలు ఎత్తుకపోయినోడు 7. ఎర్రెల్ల రాలీలు 7, ఎల్లెల్ల రారీలు ఎత్తుకుపోయినోడు 7. ఒకడైతే అన్నాడు నాకు నిద్ర పడతలేదు ఫోన్ చేసిన అని అంటాడు. ఒకడు వీడియో కాల్ చేసి బట్టలు లేకుండా పడతాడు. అంటే నేను ఎన్నో చూశాను. ఇప్పుడు ఎవరైనా నిన్ను మగోళ్ళే వచ్చి నేను చచ్చిపోతా ఈ క్షణం నువ్వు కాదంటే అంటే ఏం చేస్తాను? అలా నాకు ఎవరైనా ఉన్నారంటే కూడా నేను ఒప్పుకుంటాను. పొలిటికల్ లీడర్ వాళ్ళు నేను పెళ్లి చేసుకుంటా, నీకు లైఫ్ ఇస్తా, మంచి లైఫ్, ఇవన్నీ మానేసుకో అని చెప్పేసి అన్నాడు. నిజమేనా? అన్నారు కానీ నేను అలా నమ్మను. నన్ను ఎవరైనా ఉంచుకోవాలన్నా, నన్ను ఎవరన్నా లైఫ్ లాంగ్ చూసుకోవాలన్నా ఫస్ట్ నాకు ప్రాపర్టీ రాసి ఇవ్వాలి. బాలుకి, ఉప్పల్ బాలుకి అమ్మాయిలు ఇష్టమా అబ్బాయిలు ఇష్టమా? నాకు మ్యాక్సిమం చెప్పాలంటే అబ్బాయిలు ఇష్టం. అంటే ఏం పర్పస్ ఏంది అసలు? ఏ రకంగా రిసీవ్ చేసుకోవాలి మేము దాన్ని? అది కూడా చెప్తాను ఓపెన్గా. ఏ గీడెర ఉప్పల్ బాలుగాడు అంటారు, కొందరు ఏ గీడెదర గిట్లున్నాడు అంటారు. అంటే రకాల కొంతమంది అనేవాళ్ళు ఉంటారు. కొంతమంది నన్ను ప్రేమించే అమ్మాయిలు కూడా చాలామంది, బాలు నువ్వు సెక్సీగా ఉంటావు, స్మార్ట్గా ఉంటావు, ఏముందరా భయ్ ఏమని చేసుకుంటే బాగుంటుంది అని ఎప్పుడు అనిపించలేదా నీకు? అనిపించింది కానీ నన్ను ఎవరైనా చేసుకోవాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే నేను ఏం చేయనని. మరి ఏం చేయరా? మా ఇంట్లో వాళ్ళు చూస్తున్నాను సంబంధం. అందరూ అదే అంటారు కదా, నిప్పులేదని అంటారు కదా. మరి వీడియో అన్నప్పుడు వీడియో ఏడ పెట్టుకుంటారా పిచ్చి టేడేస్ పెట్టుకుంటే నేను టేడేస్ ఎట్లా పెట్టుకుంటాను? చూసిన ఇలాంటి కాల్స్ వస్తాయి రోజు. ఇప్పుడు క్లారిటీగా మీకు అర్థమైంది కదా. ఈ నెంబర్ ఎవరో తెలియదు. సారీ బాలు, ఏమనుకోకండి. హాయ్, వెల్కమ్ టు ఆర్ తెలుగు. నేను మీ యాంకర్ అజిత్ జేఎన్ఆర్. మీకు ఒకటి స్ట్రైట్గా ఒకటి ఏం చెప్తున్నా అంటే, ప్రేక్షకులకు ఈ వీడియో, ఈ ఇంటర్వ్యూ చూసే వాళ్ళకు, ప్రతి మనిషికి ఎంత బాధలో ఉన్నా కూడా హ్యాపీనెస్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ వ్యక్తి ఎవరైతే నా పక్కన ఉన్నారో ఆయన ఉండాకో ఇప్పుడు నేను చెప్పిన ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ బాధలు మర్చిపోతారు. అలాంటి ఒకే ఒక వ్యక్తి, ఏకైక వ్యక్తి, ఫన్ జనరేట్ చేయాలంటే ఆయననే, బాధలో ఉన్నోడిని కూడా తీసుకొస్తే అట్లా నవ్విపించి పంపిస్తాడు. ఆయననే మన ఉప్పల్ బాలన్న. ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. అన్న నమస్తే. బాలన్న ఫైన్. అయితే బాలన్న ఇట్లా 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 అనడానికి అసలు ఏం ముఖ్య కారణం ఏంది? అసలు ఇట్లా ఇట్లా ఎక్కడికి పోయినది ఎందుకు అసలు? అది ఎందుకు అంటే చెప్తున్నాను అంటే, ఫీలింగ్ దట్ ఇంట్రెస్టింగ్. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు మనము ఒక రకము సృష్టించాలి డిఫరెన్స్గా. ఎలా అంటే ఇప్పుడు మనము ఒక అబ్బాయి ఉన్నాడు అనుకో, ఒక అబ్బాయి ఏం చేస్తాడు, మంచి షూట్ వేసుకుని స్టైల్గా అఫీషియల్గా నడుస్తాడు. కానీ అఫీషియల్గా నడుస్తే ఎవడు చూడడు, పట్టించుకోడు. అదే అబ్బాయి కొంచెం టిక్కా రోడ్ పూట వెళ్తే అందరూ ఆయన చూస్తారు, వింతగా చూసి నవ్వుకుంటారు. అలా నేనంటే ఒక కొత్త రన్నింగ్ అంటే నన్ను చూసుకునే వాళ్ళు నవ్వుకోవాలి, ఎవరైనా చూస్తే నన్ను ఫిదా కావాలి నన్ను చూసి అని నాకు ఒక ఆనందం అన్నట్లు. మనం ఒకే తీరు చేస్తే డిఫరెన్స్గా ఎవరు చూడడు. మనం అప్పుడప్పుడు కొత్త యాంగిల్ చూపిస్తే చాలా మంది చూస్తుంటారు. కాబట్టి అట్లా నేను నటిస్తాను అంతవరకు, వీడియోల వరకు. నిజం కాదు, ఓన్లీ వీడియో అలా చేస్తాను. క్లియర్ కట్గా చెప్తున్నాడు. మంచిని ఎవడు పట్టించుకోడు, ఇట్లా చేస్తేనే పట్టించుకుంటారని చెప్తున్నాడు బాలన్న. కాకపోతే మీరు కూడా అట్లనే చేస్తే ఆల్రెడీ అన్న ఫేమస్ అయిపోయాడు కాబట్టి ఆ రిధం ఎవరికి రాదుగా, అది జరగని పని. అది ఎంతవరకు అంటే అందరూ చేయాలని కాదు, అక్కడ చేసే వాళ్ళు చేస్తే దానికి అందం ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు అదే చూస్తే ఎవరు చూడరు. అంటే ఒక్కొక్క మనిషి ఒక టాలెంట్ ఉంటుంది, కాఫీ కాబట్టి ఎవరి టాలెంట్ వాళ్ళది. అంతే. బాలు అన్న అనాలనా, కాక అనాలనా, బాలు అనాలనా, బాలుని ఏమని పిలవాలి ఎవరైనా? చాలా మంది అయితే నన్ను ఇప్పటి వరకు ఇంటర్వ్యూకి పిలిచి నువ్వు అదా ఇదా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. అన్నాను పిలవాలని, ఒక సెలబ్రిటీ లాగా మాట్లాడాలని చెప్పి ఎవరు నన్ను అడగలేదు. ఫస్ట్ టైం నువ్వు అన్న అంటున్నావు కాబట్టి. అంటే ఇప్పుడు చాలా మందికి డౌట్ ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు నీది ఒక మేనరిజం ఉంది, ఒక సిగ్నేచర్. బాలు అంటే ఇట్లా ఉంటుంది, టిక్ టాక్లో కావచ్చు, ఇప్పుడు ఇన్స్టా రీల్స్ కావచ్చు. ఫస్ట్ బాలు గారు అన్న కాదు, బాలన్న అని పిలిచినా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే కొంతమంది అతడు ఆమె అంటే, ఇప్పుడు కొంతమంది అడుగుతారు అతడు ఆమె అంటే దాంట్లో ఎక్కువ శాతానికి అంటే అతడు అని ఎవరు ఇంటర్వ్యూ చేయలే, అందరు అదే అన్నట్లు చేశారు. అంటే అదే అంటే ఏంది అసలు? ఒక అమ్మాయి లాగానే అడిగారు క్వశ్చన్లు, నువ్వు అదా ఇదే తప్ప ఆఫీషియల్గా అయితే ఎవరు నువ్వు అన్నావా, నీ పేరు బాలు అలా రెస్పెక్ట్గా ఎవరు అడగలే. నా ప్రతి ఇంటర్వ్యూ చాలా చేసింట, నేను 1,00,000 ఇంటర్వ్యూలు ఇచ్చింట. కానీ నా ఇంటర్వ్యూ చూడండి వల్గర్గా అడుగుతారు. అంటే వాళ్ళ రేటింగ్ కోసము, జనాలు చూసి నవ్వుకోవడానికి కోసము, అట్లా పరువు తీస్తే మాకు రేటింగ్ వస్తుంది, దానివల్ల మాకు పోయామని చాలామంది అలా అడిగారు. కానీ అఫీషియల్గా అయితే ఇప్పటివరకు ఏ ఇంటర్వ్యూ నేను అడగలేదు. నా లైఫ్లో ఫస్ట్ టైం TV9 ఇంటర్వ్యూ 1/2 అవర్ ఉంటుంది, 45 నిమిషాలు, అంటే 5 నిమిషాలు తక్కువ గంట ఉంటుంది నా ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూ ఫస్ట్ టైం అంటే ఒక అఫీషియల్గా అడగడం,
దాని సెకండ్ ఇంటర్వ్యూ ఇదే ఇదే అనుకుంటా, మన తెలుగే ఆ తెలుగు అనుకుంటా. ఎందుకంటే నేను ఏ ఇంటర్వ్యూలో నేను అఫీషియల్గా ఎవరు అడగలే, ఘోరంగా అవమానించారు కానీ అఫీషియల్గా అయితే ఎవరు అడగలే. అంటే నువ్వు అడుగుతున్నావు ఫస్ట్ టైం అంటే నాకే నవ్వొస్తుంది. ఇప్పుడు రియల్గా అడుగుతున్నావా లేదా? తెలుగు సబ్స్క్రైబర్లకు ఒక మాట ఇచ్చినాం. ఏం మాట ఇచ్చినాం అంటే వల్గారిటీ లేదు మన దాంట్లో, రాన్లే కూర్చుంటాడు. ఎందుకంటే హ్యాపీగా చూసుకోవాలి మన వీడియో. బాలన్నని ఏ ఇంటర్వ్యూలో చూసినా సరే అన్ని బూతులే, మొత్తం వల్గారిటీ ఉంటుంది ప్రతి ఇంటర్వ్యూలో కూడా. మన తెలుగు దానికి విరుద్ధం అని చెప్పేసి ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాము. బాలన్న ఏం చదువుకున్నావు బాలన్న నువ్వు? నేనైతే 10th చదివిన. 10th చదివిరా? ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం? తెలుగు గవర్నమెంట్ స్కూల్. తెలుగు గవర్నమెంట్ స్కూల్ అని తెలుగు గవర్నమెంట్ స్కూల్ అని ఇంగ్లీష్లో ఎందుకు చెప్తున్నావు? అలా చెప్తే జనాలు అబ్బో అనేది షాక్ అవుతారు నా ఫీలింగ్. అచ్చా, ప్రతి దాంట్లో కూడా ఒక రిథమ్ ఒక సిస్టమ్ అనేది ఫాలో అవుతున్నావు అయితే. మనం ఫాలో కాబట్టి జనాలు చూడరు కదా. ఎక్కువ టీషర్ట్లు వేయడానికి మెయిన్ రీజన్ ఏంది అసలు? చాలా నేను చిన్నప్పటి నుంచి నేను టీషర్ట్ అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడు సెట్లు వేసుకోలేదు నా జీవితంలో. వేసుకున్నా 2007లో మా అన్న మ్యారేజ్ డే, పెళ్లి రోజు. అంటే మా ఫ్యామిలీ మొత్తము డిసెంబర్లో ఉన్నాయి ఫంక్షన్లు. మా ఫ్యామిలీ మొత్తం ఎందుకో మా ఇంటికి కలిసి వచ్చింది. నాది కూడా డిసెంబరే నా బర్త్డే. అంటే మా ఫ్యామిలీ, మా చిన్నక్క, మా పెద్దక్క, మా అన్నయ్య అందరూ డిసెంబర్లో పెళ్ళిళ్ళు అయినాయి. అట్లయితే డిసెంబర్ 2007లో నేను ఒక షర్ట్, నా జీవితంలో ఫస్ట్ టైం ఒక షర్ట్. ఎప్పుడు అది? 2007. అప్పుడు ఎంత మీ ఏజ్? అప్పుడు నా ఏజ్ అంటే నేను 10th క్లాస్లో ఉన్నా. 2007లో? ఓకే, 10th. పిల్ల బచ్చనే 10thలో ఉన్నా. నేను ఇప్పుడు ఈ టచ్చర్ బాడీ పెరిగి అందరూ లావ్ అయిపోయి ఇలా. నేను ఒకప్పుడు హీరోల సన్నగా ఉండగా అసలు సెక్సీగా ఉండే, హెయిర్ ఇక్కడ వరకు కట్టింగ్. నా ఫోటో కూడా చూపిస్తాను. అసలు దాంట్లో ఎదురు తర్వాత అప్పటికి నాకు ఎవరు నన్ను గుర్తుపట్టరు. నువ్వే నా బాలు అంటారు ఆ ఫోటో చూస్తే ఎవరైనా. ఇంత అందంగా ఇప్పుడు కూడా అంటున్నా నువ్వే నా బాలు అంటే నువ్వు నన్ను మొత్తం చిన్నప్పుడు ఫోటో చూడలే కదా. అప్పుడు అయితే నేను ఫస్ట్ షర్ట్ వేసుకున్నా. అది తప్ప మళ్ళీ తర్వాత ఇప్పుడు కుర్తలు వేసుకున్నా. షర్టు ఎక్కువ శాతము హాఫ్ వేసుకుని, టీ షర్ట్ వేసుకుని పైన కోట్ లాగేస్తా. నాకు అట్లా ఇష్టం. అదే టీ షర్ట్ వేసి పైన బటన్స్ ఓపెన్ చేసి షర్ట్ వేస్తాను. అదే నా డ్రెస్సింగ్ స్టైల్. మరి ఎందుకు మార్చడం వల్ల ఓన్లీ టీ షర్ట్ మీద ఎందుకు వస్తున్నావు బయటకి? ఇప్పుడు నేను అట్రాక్ట్ చేయడానికి అలా కాదు. చాలా మంది ఏమంటున్నారు అంటే మొన్న షాక్ అయ్యారన్న టచ్చర్ చూసి అన్నప్పటి నుంచి చాలా మంది పైన షర్ట్ వేయొద్దు, ఇవి హ్యాండ్స్ కనబడితే బాగుంటాయి సూపర్ అంటారా, ఇవి చూడాలని దీనికోసం నేను అంటే ఇప్పుడు నీకు ఫ్యాన్స్ బాడీ కుర్రా లేకపోతే నీ డ్రెస్ కుర్రా, దేని కుర్రా అసలు? చాలా మంది ఫ్యాన్స్ అయితే నా టచ్చర్కి అయితే ఉన్నారబ్బా. చాలా మంది అమ్మాయిలు, కాలేజీ అబ్బాయిలు. మొత్తం నీ స్ట్రక్చర్ అయితే 100% పబ్లిక్ లోకి వెళ్ళిపోయింది. షాక్ అయ్యారు అనే ఒక డైలాగు. ఇప్పుడు ఎవరు పోయినా అంత బర్త్డే వీడియో చెప్పించుకున్నా, ఏమైనా మ్యారేజ్ డే వీడియో చెప్పించుకున్నా షాక్ అయ్యామని చెప్పినాక వీడియో చెప్పించుకుంటారు. ఒకప్పుడు కండల రాజా అలా చెప్తాను బర్త్డేలో. ఇప్పుడు ఏమంటారు, ఫస్ట్ షాక్ అయ్యారా, తర్వాత హే హ్యాండ్స్ మీరు కండల రాజా అని షాక్ అయ్యాక నుంచి వీడియో చెప్పించుకుంటున్నారు. ఉప్పల్ బాలుకి అమ్మాయిలు ఇష్టమా అబ్బాయిలు ఇష్టమా? నాకు మ్యాక్సిమం చెప్పాలంటే అబ్బాయిలు ఇష్టం. అంటే ఏం పర్పస్ ఏంది అసలు? ఏ రకంగా రిసీవ్ చేసుకోవాలి మేము దాన్ని? అది కూడా చెప్తాను ఓపెన్గా. నాకు అఫీషియల్గా చెప్పాలంటే అబ్బాయిలు ఎందుకు ఇష్టము అంటే, ఇప్పుడు నేను ఉన్నాను, అబ్బాయిలతో తిరగకుంటే అమ్మాయిలతో తిరిగితే సమాజం ఏమనుకుంటుంది అంటే, ఇప్పుడు నేను అమ్మాయిలతో తిరిగాను అనుకో, ఈడేంది ఎప్పుడు అబ్బాయిలు ఎంబడే ఉంటాడు అనుకుంటారు. ఇప్పుడు నేను అబ్బాయిని కాబట్టి అబ్బాయిలో తిరగాలి, అమ్మాయిలో తిరిగితే ఒప్పుకోరు కదా సమాజం. మళ్ళీ వాళ్ళతో తిరిగాను అనుకో ఏమనుకుంటారు, ఏందిరా ఇంత అమ్మాయిలో తిరుగుతాడు, ఏం నడిపిస్తుంది, ఏం చేస్తాడు అని కూడా అట్లా కూడా సమాజం అనుకుంటుంది. అంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నీది మొత్తము ఎట్లుందంటే నీ డ్రెస్సింగ్ స్టైలు, హెయిర్ స్టైలు ఇవన్నీ వేసుకొని నువ్వు అబ్బాయిలతో తిరిగితే తేడా కావడం అట్లా అనుకోవడానికి లేదంటారా? అలా అనుకున్నా నేనేం ఫీల్ కాను. నేను అసలుగా ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్. ఇప్పుడు నేను చాలా షాపింగ్ మాల్స్కు ఎక్కడైనా బయటికి వెళ్తుంటే రోడ్డు పైన కొంతమంది నన్ను వింతగా చూస్తారు, కొంతమంది నన్ను మింగాలని చూస్తారు, కొంతమంది నన్ను కసిగా తినాలని కూడా మింగాలనా. అవును, ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్తుంటే ఒక అబ్బాయి వా అబ్బా ఏముంది అమ్మాయి అంటారు. నిన్ను చూస్తే ఇప్పుడు ఒక అబ్బాయి వెళ్తే వా ఏముందని అమ్మాయిలు అనుకుంటారు. ఆ సమాజంలో అది క్యాజువల్గా అది
అది అంత పెద్ద వింత కాదు. ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను డిఫరెన్స్గా కొంచెం తయారైపోతే అబ్బాయిలు ఏం చేస్తారంటే ఉప్పల్ బాల్ ఏమున్నాడు అని కొందరు అనుకుంటారు, ఏ గీడెర ఉప్పల్ బాల్ గాడు అంటారు, కొందరు ఏ గీడెదర గిట్లున్నాడు అంటారు. అంటే రకాల కొంతమంది అనేవాళ్ళు ఉంటారు. కొంతమంది నన్ను ప్రేమించే అమ్మాయిలు కూడా చాలామంది, బాలు నువ్వు సెక్సీగా ఉంటావు, స్మార్ట్గా ఉంటావు, నీకు ఏమైనా కావాలంటే హెల్ప్ చేస్తా అని చెప్పి. ఈ మధ్యలో అంజలి అని అది అమెరికాలో ఉంటుంది నా ఫ్రెండ్ ఒక అమ్మాయి. అసలు నిజం చెప్పాలంటే అమ్మాయి అసలు సమంతలా ఉంటుంది అసలు. ఆమె నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసింది, నా రూమ్లో ఏసీ లేదు అని నేను వీడియో పెడితే, కూలర్ లేదు ఏసీ లేదు అంటే చచ్చిపోతున్నాను ఆయన ఇదేమి ఎండాకాలం ఒక వీడియో పెడితే అమ్మాయి అసలు నాకు మెసేజ్ చేస్తే నేను షాక్ అయినా. ఎవరు నాకు మెసేజ్ చేసింది అమెరికా నుంచి. ఆమెకు నేను అంటే ఏముంది అసలు మెసేజ్లో, హాయ్ బాలు ఒకసారి కాల్ చేయమని పెట్టింది. ఈమె నేను ఆమె డీప్ చూసా, ఆమె ప్రైవేట్ అకౌంట్ ఉంది. ఆ డీప్లో ఫోటో చూస్తే సమంతలా హీరోయిన్లా ఉంది. ఇంత అందంగా ఉంది, ఈమె నాకెందుకు మెసేజ్ చేస్తాను. నేను మళ్ళీ మెసేజ్ చేస్తే వాట్సాప్ నెంబర్ పెట్టాను, వాట్సాప్లో మెసేజ్ చేసింది. చేస్తే వీడియో కాల్ చేసిన డైరెక్ట్, మీరు ఒకసారి వీడియో కాల్ చేయండి, చాలా మంది ఫేక్ కాల్ చేస్తుంటే నాకు నచ్చదండి, నేనైతే నెంబర్ బ్లాక్ చేసేస్తాను అంటే ఆమె ఏమైనా ఓకే బాల్ అని చెప్పి నీట్గా మాట్లాడి వీడియో కాల్ చేసింది. నేను ఆమెను చూసి షాక్ అయిపోయినా. అనగా షాక్ అయ్యామని డైలాగ్ కొట్టి, వాళ్ళు నిజంగా నువ్వు చాలా బాగుంటావు, జెన్యున్గా మాట్లాడుతావు, నువ్వేమున్నా ఓపెన్గా మాట్లాడుతావు, నీలో నాకు అది బాగా నచ్చిందని చెప్పి ఏమన్నది అంటే నీకేం కావాలి, నాకు ఏసీ కావాలంటే ఎంత కావాలి అమౌంట్ అన్నది. నాకు ఒక 20,000 చాలు, 35 అంట ఏసీ, 30 ఇలా కొనుక్కుంటా ఏసీ అని చెప్పాను. మళ్ళీ కరెంట్ బిల్లు కట్టాలి 2 నెలలు 3 నెలలు, కరెంట్ బిల్లు కూడా డబ్బులు అయినా ఆమె అన్నది కరెంట్ బిల్లు కూడా డబ్బులు కట్టాలి కదా, ఏసీ వాడితే నువ్వు ఇంట్లో అన్నది. ఏముంది 2-3 వేలు, నేను ఒక ఇంటర్వ్యూకి పోతే 3,000-4,000 ఇస్తారు. ఒక నెల ఇంటర్వ్యూలా 2 ఇంటర్వ్యూలు చేసిన, ఒక ఇంటర్వ్యూ 4 డబ్బులు తిన్నా, ఇంకొక ఇంటర్వ్యూ డబ్బులు కట్టేసుకుంటా ఏసీ కంటే. అట్లేం లేదు, అట్లా వాడకని చెప్పి మొత్తం 50,000 వేసింది నా జీవితంలో. అసలు 50,000 వేస్తే నా జీవితంలో నేను చాలా మందితో ఫ్రెండ్షిప్ చేసిన, కానీ ఎవడు ఏం 100 రూపాయలు 10 రూపాయలు ఛాయ్ దాపేయాలంటే కూడా ఎవడు దాపాడు, పెద్ద వేస్ట్, అవసరానికి యూజ్ చేయదు. ఆ అమ్మాయి నాకు 50,000 కొడితే అమ్మతో నేను అసలు షాక్ అయిపోయినా. నిజంగా చెప్పాలంటే ఆమె అసలు నేను అది నిజమా అంటే ఇప్పుడు ఆమెకు మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ కాలేదు. మరి మీరు చేసుకుంటా అని చెప్పారు, అంత హెల్ప్ చేసింది, మీ మేలు కోరుకుంది కదా. నేను ఆమెను కోరుకున్నది ఒక ఫ్రెండ్ లాగా అనుకున్నా, అలా నాకు అలా ఈ ఫీలింగ్. ఇప్పటివరకు మీతో జర్నీ చేసిన వాళ్ళందరినీ ఫ్రెండ్స్ అని అనుకున్నావా, లేకపోతే అబ్బాయి అమ్మ ఏముందరా బాయ్ ఏమని చేసుకుంటే బాగుంటుంది ఎప్పుడు అనిపించలేదా నీకు? అనిపించింది, కానీ నన్ను ఎవరైనా చేసుకోవాలంటే భయపడుతున్నారు, ఎందుకంటే నేను ఏం చేయనని. మరి ఏం చేయరా? ఏం చేయరని ఇప్పుడు ఓపెన్గా ఎలా చెప్తారు? ఇప్పుడు నువ్వు చేయవా? చెప్తాను, ఓపెన్గా చెప్తాను. నువ్వు చేస్తావు చేయవా? నువ్వు నాకు మ్యారేజ్ అయింది, నాకు స్పెషల్గా అరే అమ్మాయిని చూస్తే చేసుకోవాలనేది ఆప్షన్ దాటి వెళ్ళిపోయినా పెళ్లి చేసుకున్నావు. ఎంతమంది పిల్లలు మీకు? ఏం లేదు, నాకు రీసెంట్గానే మ్యారేజ్ అయింది. ఎన్ని మంత్స్ అవుతుంది? 1 year లోపు అవుతుంది. 1 year అవుతుంది కదా. నిన్ను మొగోళ్ళు అనుకుంటున్నారు కాబట్టి చేసుకున్నారు, నన్ను అమ్మాయిలు అనుకుంటున్నారు కాబట్టి నాకు చేసుకుందాం 30 వాళ్ళని ఎవరు ముందుకు రావట్లే, వస్తే చేసుకుంటా. అందరూ నన్ను చూస్తే భయపడుతున్నారు, నన్ను చేసుకోవాలంటే కూడా రావట్లేదు. ప్రపోజ్ చేశారు బాలు? నాకు ఇప్పటివరకు ఎవరు ఐ లవ్ యూ చెప్పలేదు, నేను ఎవరికి ఐ లవ్ యూ చెప్పలే. నాకేంటంటే మా ఇంట్లో వాళ్ళు ప్రపోజ్ చేస్తున్నారు పెళ్లి చేసుకొని. ఎవరిని అమ్మాయిలు చేసుకోని అబ్బాయిలను చేసుకోవాలంటే ఫోర్స్ చేస్తారంటే అందులో మరి నువ్వు క్లారిటీ. అమ్మాయిలను చేసుకోమంటారు ఫ్యామిలీ వాళ్ళు, కానీ అబ్బాయిలను చేసుకుంటే ఏం చేస్తారు అబ్బాయిలతో? అబ్బాయి నువ్వే అన్నావు కదా ఈయన చేసుకుంటే ఏం చేస్తాడు, నీరాయి నాయరాయి తగిలితే ఏమొస్తుంది? నిప్పు తప్ప ఏముండదు అక్కడ. కాబట్టి మా ఇంట్లో వాళ్ళు చూస్తున్నాడు సంబంధం. అందరూ అదే అంటారు కదా, నిప్పు లేదని అంటారు కదా. అసలు మనిషి అయినాక ప్రతి ఒక్కరికి నిప్పు ఉంటుంది, నిప్పు లేనిది ఎవరికి ఉండదు. సమాజంలో కొంతమందికి నిప్పు ఉంటుంది, కొంతమంది నిప్పు ఉండదు. మరి ఇంతకు లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? నాకు లవ్ అరేంజ్ మ్యారేజ్ అని లేదు నా లైఫ్లో. నాకు పెళ్ళి అవుతుందో పెళ్ళి కాదు కూడా నాకు తెలియదు, నాకే క్లారిటీ లేదు ఇప్పటి వరకు. ఎందుకన్నట్టు అంటే మంచి ప్రమోషన్స్ బాగా వస్తున్నాయి, ఇలా బిజీగా ఉన్నాయి, ఇంకా చాలు దీనికి మించింది ఏముందని అట్లా? నాకు ప్రమోషన్ సమాజంలో మనం పుట్టినాక ఒక పెళ్ళి చేసుకుని ఒక ఇంటోడు కూడా కావాలి, అది ఒక మొగోన్ గోల్, అది ఒక ఫ్యామిలీకి ఒక రెస్పెక్ట్. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో మనం పుట్టాము అంటే ఏ అమ్మాయినా ఏ నాయనైనా కోరుకున్నది ఏంటిది, మా అబ్బాయి పెళ్ళి చేసుకోవాలి, ఒక బాగా పుట్టాలి, మనమని ఎత్తుకోవాలి, తిరగాలి. ఆ సమాజంలో మావని కూడా పెళ్ళి అయింది, కొడుకు పుట్టిండి మన్మడు అని చుట్టాల దాంట్లో మన ఊళ్ళో పాలలో దాంట్లో చూడాలని ఎవరికైనా కోరిక ఉంటుంది. ఇంట్లో పుట్టిన ప్రతి మొగోనికి ఏజ్ అయిపోతుంది కదా అని ఎవరికైనా కోరిక ఉంటుంది. ఇప్పుడు నేనేంటి అంటే ఇప్పుడు వీడియోలు ఇలా చేస్తున్నా కాబట్టి చూసే రేపు నాకు అమ్మాయి ఇచ్చేవాళ్ళు ఏంటంటే ఒక సంబంధం చూసాము, వాళ్ళు ఆలోచిస్తున్నాడు మీ ఓడి ఇలా చేస్తున్నాడు, పిల్లిస్తే మా ఇమేజ్ పోతుంది, ప్రాబ్లం అవుతుంది. ఒక అమ్మాయి నన్ను చేసుకుంటాను వచ్చింది ఆల్రెడీ. అంటే చుట్టాలమ్మాయి బయట
చుట్టాలంటే కాదు కొంచెం, మా చుట్టాలమ్మాయి మా మామ కూతురు నన్ను చేసుకోవాలని చాలా ఇష్టపడ్డది. మా మామయ్య కూతురు. నేను అమ్మాయిలు చేసుకునే టైప్ కాదు, నన్ను మొత్తం అబ్బాయిలు ఇష్టపడుతున్నా ఇట్లా చెప్పి రిజెక్ట్ చేసిన. లేదు, మా మామయ్య కూతురుని చేసుకోమంటే మా మామయ్య కూతురు నన్ను చేసుకోవాలని ఇష్టం ఉండే. ఇద్దరు మామయ్య కూతుర్లు చాలా అందంగా ఉంటారు నాకన్నా, నన్ను చేసుకుందామని మస్తు. ఎవరిని కదిలిచ్చినా అందంగా ఉంటారని చెప్తున్నాను. అమెరికా నుంచి హైదరాబాద్ అలా కాదు, నన్ను చేసుకుందామని వాళ్ళు మస్తు అడిగారు, కానీ నేను ఒప్పుకోలేదు అప్పుడు. ఎందుకంటే నేను అప్పుడే ఫేమస్ అవుతున్నా, అప్పుడే రూపాయి సంపాదించుకుంటున్నా. నేను ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను అనుకో, ఇంకా ఆ ఫీల్డ్ ఎక్కువ అయిపోతుంది. ఇంటి వరకు టైంకి ఇంటికి వెళ్ళాలి, ఇయో ఫోన్లు ఉంటుంది కదా ఫ్యామిలీ. ఇప్పుడు నీకు పెళ్ళైంది, నీకు అర్థమవుతుంది కదా, చాలా అయింది ఎక్స్పీరియన్స్ అయింది కదా. అట్లా ఇప్పుడు ఎందుకు కొంచెం 2-3 ఏళ్ళు ఆగుదామని ఆగాను. అలాంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు కూడా పుట్టారు. ఇప్పుడు తర్వాత ఇంకా నాకు ఎక్కువ పెళ్ళే ఇంట్రెస్ట్ లేదు. లైఫ్ ఇలా ఎంజాయ్ చేస్తా. ఒకవేళ నాకు ఎవరైనా అమ్మాయి చేసుకోవాలని నన్ను ఒప్పుకుని నన్ను నిజంగా ఇష్టపడి చేసుకుంటా అంటే పక్క పెళ్ళి వేసుకుంటా, లేదంటే ఇలానే ఉండిపోతా లైఫ్ లాంగ్. మీరు ఎంతమంది బాలు? మీరు ఎంతమంది మీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంటే బ్రదర్స్? మేము మొత్తం 5 మెంబర్స్. మా మమ్మీ, మా డాడీ, మా పెద్దక్క, మా సొంత చెల్లి, మా అన్నయ్య. అంటే మీ యాటిట్యూడ్ ఇట్లా చూసి మీ అక్క బావ ఏంద్ర బాబు ఈ పత్యాపారం అని ఇట్లా ఎప్పుడన్నా అన్నారా? మా ఫ్యామిలీలో మా చుట్టాల దాంట్లో నన్ను ఇష్టపడినట్లు ఎవరిని ఇష్టపడరు. ఎందుకంటే నేను ఎలా ఉంటాను, ఎలా మాట్లాడతాను వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి తెలుసు జెన్యున్గా అంటారు. వీడియోల వరకు ఇలా చేస్తాడని. ఇప్పుడు మా సొంత చెల్లి ఉంది, మా బావ ఉంటాడు. ఇప్పుడు మా బావనే నాకు సపోర్ట్ చేస్తాడు, ఇలా చేయి, ఇంకా వీడియోలు నువ్వు ఇలా చెయ్యి అసలు అని. మా బావనే నాకు రెస్పెక్ట్ ఇచ్చి చేయమంటాడు. మా సొంత చెల్లి అంటే ఇప్పుడు మా అక్క ఉంది, మా అమ్మ ఉంది, ఇప్పుడు మా సొంత అన్నయ్య ఉన్నాడు. మా అన్నయ్యకి 3 ఆడపిల్లలు, మా వదిన ఉంటుంది. మా వదిన వాళ్ళకి ఎంతోమంది చుట్టాలు ఉంటారు. ఇప్పుడు నలుగుట్లో ఏంది మీ మరిది ఇలా చేస్తాడు అని అంటే నా వల్ల కూడా వాళ్ళకి ఒక పేరు పోతుంది, ఇమేజ్ అనేది కూడా వాళ్ళకు కూడా తగ్గుతుంది. నేను అలా ఉండను. ఇంటికి పోతే నువ్వు ఎలా ఉంటావు, నువ్వు మీ వైఫ్ దగ్గర కానీ మీ అత్త మామ దగ్గర నువ్వు ఎలా మాట్లాడతావు అఫీషియల్గా, నేను కూడా అలాగే నీట్గా మాట్లాడతా. ఓన్లీ వీడియోల వరకే ఇలా నేను ఇప్పుడు అఫీషియల్గా మాట్లాడుతున్నాను. ఇప్పుడు నువ్వు నన్ను తేడాగా అడుగు, నేను తేడాగా నటిస్తాను. ఆటోమేటిక్గా డిఫాల్ట్ వచ్చేస్తుంది, ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు బ్రహ్మానందము డోర్ తంతే ఒక షార్ట్ ఇస్తారు, అదే బ్రహ్మానందం చీర కట్టుకుని రమ్మంటే ఒక ఇలా వస్తాడు. అంటే మనం ఏ ఆకట్టు ఎలా చూపించాలో అక్కడ చూపించాలి. ఇప్పుడు కాపురం చేసేటోడు కాపురం చేసే టైం చేస్తాడు, ఎప్పుడు పడితే అప్పుడు చేయడు. టైం ఉన్నప్పుడే కాపురం చేస్తాడు. 24 గంటలు తెల్లారు చేయడం చేస్తాడా? కాపురం అంటే ఏంది అర్థం ఏంది అసలు? కాపురం అంటే ఏంది? ఇప్పుడు ఇది ఒక పెళ్లి చేసుకుంటే ఒక సంసారం అంటారు, భార్య భర్తలు, ఒక రిలేషన్షిప్, ఒక సంసారం. పిల్లలు పుట్టడానికి కదా కాపురం చేసేది. కాపురం చేసింది పిల్లలు పుట్టరు కదా, అది చేసే టైంలో నువ్వు రెగ్యులర్ అంటే ఎందుకంటున్నా అంటే నేను పెళ్లి చేసుకునే తెలియదు అసలు నన్ను అని చెప్పేసి ఇందాక కొన్ని చెప్పినావు కదా, దాని దృష్టిలో దాని దృష్టిలో నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను అనుకో, నేను పెళ్లి చేసుకుంటా అంటే నేను అమ్మాయి దగ్గర కాపురం చేస్తే కాబట్టి చేసుకుంటా. ఒకవేళ నేను అమ్మాయి దగ్గర కాపురం చేయలేను అనుకో, అంటప్పుడు నాకు పెళ్లి ఆలోచన ఎందుకు వస్తే నేను చేసుకుని అప్పుడు జీవితం నాశనం చేయలేను కదా. ఇప్పుడు నేను కరెక్ట్ ఉంటే అమ్మాయి నా దగ్గర ఉంటుంది, కరెక్ట్ లేనిది ఏ అమ్మాయి ఉండదు. ఇప్పుడు పోనీ నేనే ఇలా అని ఎగ్జాంపుల్ అంటున్నారు. ఇప్పుడు సమాజంలో చాలా మీరు TV9 చూసింటారు, MTV చూసింటారు, చాలా మంది అబ్బాయిలు కొంత రిచ్ పీపుల్స్, ఒక ఎమ్మెల్యే కదా, ఒక MP కొడుకులు కూడా పెళ్లి చేసుకుని కూడా వాళ్ళు ఏం లేకుండా ఇమేజ్ కోసం ఒక MP కూతురు చేసుకుని ఏం చేయకుండా 2 రోజులు డీసెంట్గా మా ఊరు పక్కల ఒక అబ్బాయికి ఒక అమ్మాయిని ఇచ్చాము, మా యాదవ్ అమ్మాయిని ఇస్తే అబ్బాయి చాలా స్మార్ట్ బాయ్, సాఫ్ట్వేర్ అని ఇచ్చాము. ఇస్తే కట్నం బాగా ఇచ్చాము, అన్ని విధాలుగా అబ్బాయికి ఇచ్చాము. పెళ్ళైంది. ఇక ఫస్ట్ నైట్ నుంచి 1 రోజులు అవుతుంది, దగ్గరికి రావట్లేదు, ఏం చేయట్లేడు, నాకు జ్వరం వస్తుంది, జలుబు వస్తుంది అని అంటున్నాడు. లాస్ట్కి మొన్నటిదాకా మళ్ళీ ఏమైంది, ఇడిపోయారు, ఇచ్చిన డబ్బులు తీసుకున్నారు. మళ్ళీ అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్లి చేశారు. అమ్మాయి 1 రోజులు చెప్పింది, ఏదో పోనీ ఇంకా అలాగే చిన్న టూరు, చిన్న డిన్నరు, అది ఇది అలా 1 రోజులు గడిచిపోయింది. టూర్ అంట, వీళ్ళింటికి నిద్రకోవాలంట, వీళ్ళు భోజనానికి పిలుస్తున్నారు, అట్లా జరిగిపోయిందంట. 1 రోజులు ఏం చేయలేకపోయాడు. ఇప్పుడు అబ్బాయి పరుగు అంటే పబ్లిక్లో ఆయన ఏం చేయాలంటే రీజన్ అనేది ఇప్పుడు ఊరు మొత్తానికి ఇప్పుడు అబ్బాయి ఇడిపోయింది, అమ్మాయి ఏం చేయాలని చెప్పిపోయిందంటే ఆయన్నే అంత ఫీల్ అయినప్పుడు ఆఫ్టర్ అన్నప్పుడు నేనెంత ఫీల్ అవుతా? ఎవరికైనా మనము ఏంటంటే ఒకటి ఉంటుంది, ఆయన ఇంట్రెస్ట్ ఫీలింగ్ ఏదో తెలియదు, ఇప్పుడు నా ఇంట్రెస్ట్ ఫీలింగ్ ఏదో నాకు తెలుసు. కానీ ఇప్పుడు నేను నేను మొగోడిని, నేను చేస్తాను, పండుకుంటాను, కాపురం చేస్తాను చెప్పుకోవడం మొగోడు ఎవడు? ఇప్పుడు ఎవరా నిన్ను మొగోళ్ళే వచ్చి నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా బాలు, నా వల్ల కాదు అసలు, నా కడుపులో మొత్తం నా ప్రతి పాటలో నిండిపోయింది నీ ఆలోచన, నీ మైండ్ అని ఎవరైనా అబ్బాయి వచ్చి ఇంక నేను చచ్చిపోతా ఈ క్షణం నువ్వు కాదంటే ఏం చేస్తావు? అలా నాకు ఎవరైనా ఉన్నారంటే కూడా నేను ఒప్పుకుంటాను.
దానికి ఉంటారు. ఒప్పుకొని ఏం చేస్తావు? ఏం చేస్తా అంటే ఇప్పుడు ఆయనకు ఒక ప్రాపర్టీ, ఒక డబ్బు, ఒక ఆస్తి ఉంటే నేను కంపల్సరీ. పొలిటికల్ లీడర్ వాళ్ళు నేను పెళ్లి చేసుకుంటా, నీకు లైఫ్ ఇస్తాను, మంచి లైఫ్, ఇవన్నీ మానేసుకో అని చెప్పేసి అన్నట్టు నిజమేనా? అన్నారు కానీ నేను అలా నమ్మను. నన్ను ఎవరైనా ఉంచుకోవాలన్నా, నన్ను ఎవరన్నా లైఫ్ లాంగ్ చూసుకోవాలన్నా ఫస్ట్ నాకు ప్రాపర్టీ రాసి ఇవ్వాలి. నా అనుకున్న ప్రాపర్టీ నా పేరు మీద రాస్తే అప్పుడు నేను నమ్మి వాళ్ళ దగ్గర ఉంటా. ఎందుకంటే రేపు నాడు వాడు నన్ను కొన్ని రోజులు ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత వాడుకుని వదిలేసాడు అనుకో, నాకు ఆ ప్రాపర్టీతో నన్ను బతుకుతాను కదా. నేను వాడుకోవడానికి ఏముంది, నేను అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అన్నావు, మళ్ళీ ఒక అబ్బాయి నేను పెళ్లి చేసుకుంటే ఇంకేం వాడుకుంటాడు? నేను వాడుకోవాలంటే అబ్బాయి ఏ విధంగా వాడుకోడు నన్ను? ఏం అంటే ఏ విధంగా వాడుకుంటాడు? ఏ విధంగా నన్ను బండి మీద తీసుకెళ్తాడు, బాలు అని. బండి మీద వేసుకోతే వాడుకున్నట్టేనా? లిఫ్ట్ కూడా ఇస్తాం రోడ్డు ఎమ్మట పోతుంటే, పక్కన పడుకుంటే కాలు కూడా ఇస్తాడు, ముద్దు కూడా ఇస్తాడు. అట్లంటే అవన్నీ అన్వయించినట్లు కాదా? ఓకే, అంటే వాటికి ప్రాపర్టీ మొత్తం ఇచ్చేయాలనా? ఇప్పుడు అమ్మాయిని చేసుకున్నప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి వాళ్ళు ఒక అబ్బాయి కానీ ఆలోచిస్తారు పతి. మా అమ్మాయి బాగుండాలి, మా అల్లుంతో వాళ్ళ అత్తమ్మ మంచి చూసుకోవాలని చెప్పి ఉన్న ఆస్తులు లక్షల కోట్లు, కేజీ బంగారం పెట్టిస్తారు. ఎందుకు ఇస్తారు? మా అమ్మాయి అక్కడ సుఖపడాలి, మంచిగా ఉండాలని ఆలోచించి. అమ్మాయి కాదు కదా, ఎగ్జాంపుల్ ఆయన, నేను అమ్మాయిని కాదని నీకు చెప్తున్నా, నువ్వు అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్తున్నా. ఇప్పుడు మొగులు కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మీరు టీవీ 9 చూడలేదు మొన్నదాకా? ఇద్దరు మొగోళ్ళు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు మొగోళ్ళు ఎందుకు పెళ్లి చేసుకున్నారు? ఇద్దరు ఎందుకు చేసుకున్నారు? ఒక ఇంటర్వ్యూ మొన్ననే చూసాను నేను డీసెంట్గా. మా ఇంట్లో వాళ్ళు బాగా రిచ్ పీపుల్స్. ఒక అబ్బాయి వాళ్ళు పెద్ద రిచ్, కానీ నాకు అబ్బాయే కావాలి లైఫ్లో, నేను అబ్బాయి దగ్గరనే ఉంటాను, నాకు మీరు వద్దు, మీ ఆస్తి వద్దు, కానీ నాకు ఆయన కావాలన్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. అయినా వాళ్ళు ఇద్దరు కలిసి ఉండి పెళ్లి చేసుకున్నారు. అది అంతే, తప్పేముంది? ఇప్పుడు మొగలు ఏం చేసుకుంటారు, లేడీస్ ఏం చేసుకుంటారు అంటే నీకు చెప్పలేను. చేసుకునే టైం వచ్చినప్పుడు నువ్వు నా పక్కన ఉంటే మనం ఏం చేసుకుంటాం అది నీకు తెలుస్తుంది, నాకు తెలుసా. ఇప్పుడు సమాజం చెప్తామా మన ఇద్దరం ఏం చేసుకునేది? చెప్పలేం కదా. ఓకే, నిన్ను చేసుకోవాలంటే ప్రాపర్టీ అయితే ఫస్ట్ రాసియాలి. నాకు ప్రాపర్టీ రాసియాలి, మన ఆస్తి అంతా నాకు ఇవ్వాలి. అందరు ఫేక్ గాలే ఉండరు, నేను ఎవరు నమ్మను అంటే నువ్వు ప్రతి నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెడితే అందులో జెన్యున్గా ఫోన్ చేసేవాడు కూడా ఉండొచ్చు. నీకు ఎట్లా తెలుస్తుంది? జెన్యున్గా చేసేవాడు ఎప్పుడైనా ఒకసారి చేసి మెసేజ్ చేస్తాడు పాలి ఇలా అని, 10 దాకా కంటిన్యూ ఫోన్. నేను కూడా ఒకటేసారి చేసి మెసేజ్ చేసిన రిప్లై రాదే. జెన్యునే కదా. నేను చాలా మంది చేస్తుంటారు టైంపాస్ కోసం, నన్ను బాలు నేను చూడాలి ఎక్కడ ఉంటావు అలా లిఫ్ట్ చేస్తా కదా, చూడాలంటాడా లేకపోతే కలవాలంటాడా, బయటకు పోదాం అంటాడా? నాకు చాలా వీడియోస్ కాల్ కూడా వచ్చినాయి. కొంతమంది చేసి బట్టలు లేకుండా కూడా ఇలా బట్టలు ఉన్నారు. మరి నేనేం చెప్పుకోలే, చాలా ఉన్నాయి. నా సర్వీస్లో నేను చూసిన నైట్ 2 గంటలకు ఫోన్ చేసి టైం ఎంత అంది అంటాడు, 3 గంటలకు ఆన్లో పెట్టి ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసినారా 3 అయితే టైం అండి నిద్ర డిస్టర్బెన్స్ అంటే, లేదు నువ్వే ఉప్పల్ బాలు కదా టైం ఎంత తెలుసుకుందని చేసిన అన్న అంటాడు. ఒకడైతే అన్న నాకు నిద్ర పడతలేదు ఫోన్ చేసిన అన్న అంటాడు. ఒకడు వీడియో కాల్ చేసి బట్టలు లేకుండా ఇలా పడతాడు. అంటే నేను ఎన్నో చూశాను కాబట్టి నేను ఇంత ఓపెన్గా చెప్తున్నా కదా. అంటే ఇప్పుడు నన్ను ఎట్లా అంటే, ఇప్పుడు చిరంజీవి ఉన్నారు, ఒక బాలకృష్ణ ఉన్నారు, నాగార్జున గారు ఉన్నారు, పెద్ద హీరోలు ఉన్నారు. వాళ్ళ ఫోన్లు ఎత్తుతారా? వాళ్ళ నెంబర్ తెలిసిన వాళ్ళ నెంబర్ ఇప్పుడు నువ్వు కాల్ చేస్తే చిరంజీవి మీ నెంబర్ ఎత్తాడా? నెంబర్ తెలిసే ఉంటే ఎత్తుతారా? ఎత్తారు కదా. దానికి సింక్ చేస్తున్నావు అయితే. సింక్ అంటే ఇప్పుడు నేను 100 పనిలో ఉంటాను, టైంపాస్. ఇప్పుడు నలుగురు పిచ్చి పుక్కు ఉండే కూడా తాగి కూర్చుంటారు టైంపాస్కు. ఏదో ఒక ఆలోచన వస్తుంది, ఏదో నా వీడియోనే చూసి ఉప్పల్ బాల్ నెంబర్ ఉంది ఫోన్ చేద్దాం రా టైంపాస్కి అని చెప్పి నాకు వీడియో కాల్ కూడా చేస్తారు. ఏం చేస్తున్నావు బాల్ అంటారు, అందరిని చూపిస్తారు, అందరికి హాయ్ చెప్పవు నీ ఫ్యాన్స్ అంటారు. అప్పుడు నేను ఏం చేస్తా, హాయ్ హీరో అంట. అప్పుడు ఏం చేస్తా, ఒక తాగిన అంటాడు, ఏముండదు నా తోడలు చూడు నా పిక్కలు బాగున్నాయి అంటాడు. ఒరే లంచ్ వరకు ఇదేం పోయి రోగం రా నీకు అంట. అట్లా అంటాను. మళ్ళీ భయం ఏంటి? అట్లా వీడియో కాల్ ఒకడు 3 గంటలకు వీడియో కాల్ కొడుతుంటే ఏంది ఈ టైంలో కాల్ చేసిందని చెప్తే ఫోన్ ఎత్తాను. ఎవడో అంటే 3 గంటలకంటే ఇప్పుడు నా ఫ్రెండ్ కూడా ఏమన్నా అయిందా, లేక కొత్త నెంబర్ నుంచి ఏమన్నా ఎమర్జెన్సా, లేక మా ఊరు నుంచి కూడా ఎవరన్నా నెంబర్ చేశారా. ఇప్పుడు ఒకటి గంటలకు 2 గంటలకు ఫోన్ వచ్చిందంటే ఎవరికైనా ఒక టెన్షన్ ఉంటుంది. అర్ధరాత్రి నేను వస్తుందంటే కొత్త నెంబర్ కదా టైంపాస్. ఒకడైతే ఫోన్ చేస్తే బట్టలు లేకుండా నిలబడండి, మొత్తం పేజ్ చూపిస్తలేడు. అంటే అర్థం ఏంటి? అట్లా ఒక లైవ్లో కూడా నేను ఒక అక్క ఒక అన్నయ్య ముగ్గురం లైవ్ మాట్లాడుతున్నాం. 450 మంది ఉన్నారు.
దాంట్లో ఇన్స్టాగ్రామ్ లైవ్లో ఉంటే అందరు యాడ్ మీ అని ఫేక్ అకౌంట్లు కొంతమందికి ఉంటాయి కదా, అలా మేము లైవ్లో మాట్లాడుతున్నాం టైంపాస్గా, ఏం చేస్తున్నాం షూటింగ్స్ ఏం చేస్తాం అలా మాట్లాడితే ఎవరో ఒక అబ్బాయి యాడ్ మీ మేడం నీ ఫ్యాన్, యాడ్ మీ వాళ్ళన్నా ప్లీజ్ అన్నా, నేను లైవ్లోనే చూస్తానన్నా, నీ వీడియోలు బాగుంటాయి, నేను రియల్గా చూడాలి, లైవ్లోనే జస్ట్ ఒక ఫోటో తీసుకుంటా అని మెసేజ్ ఏదో పెడితే నాకు చదవకుండా మా అక్క చెప్తే మా అక్క తీసుకున్నాడు. వాడిని లైవ్లో తీసుకుంటే బట్టలు లేకుండా మొత్తం ఇలా పడ్డాడు, ఫేస్ కనబడతలేదు. 450 మంది చూస్తున్నారు. మాకు ఆ టైంలో బ్లాక్ చేయాలా, లైవ్ కట్ చేయాలని ఆలోచన రాలే. అసలు అలా చూడగా అసలు కట్ చేసే ఫోన్ కూడా మాకు అర్థంగా అయితలేదు. అదే ఒక మైండ్లో ఉండిపోయినాం. అక్క తొందర లైవ్ కట్ చేయగలిగితే నేను మొత్తుకుంటున్నా అంటే ఒక్క నిమిషం అయినాక ఆ తాకు వచ్చింది. ఫస్ట్ ఎవరికైనా ఎలా గుర్తుకొస్తా చెప్పు, కట్ చేస్తాం మనం ఫోన్ అని. ఆ టైంలో అట్లా అయింది. అలా జరుగుతుంటాయి చాలా, టైం పాస్ చేస్తుంటారు. వాళ్ళకి ఏం ఆనందం మనకు తెలియదు, కానీ అలా చేస్తే ఒక ఆనందమో తెలియదు, అట్లా ఆడతారు. కొంతమంది నాకు మగవాళ్ళు కూడా చాలామంది ప్రపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, మెసేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఒకరోజు నీ దగ్గర ఉండాలన్నది నైట్ అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు ఓపెన్గా. అంటే ఇప్పుడు ఒకరోజు నీ దగ్గర ఉండాలన్నది ఒక నైట్ అంటే మరి దానికి ఏం రిప్లై ఇచ్చిన ఇప్పటివరకు? నన్ను చాలామంది ఒక రోజు ఉంటావా నైట్ మొత్తం నీతో ఉండాలి, కలవాలి, నీ లిప్స్ బాగుంటాయి, నేను కోరుకోవాలన్నది ఒకసారి అన్నాడు. నన్ను కోరిక ఏం చేస్తాను, నీకు ఏమానందం రా అంటే. ఇప్పుడు ఈ భూ ప్రపంచంలో ఆయన ఉన్న చుట్టుపక్కల వాతావరణంలో ఎవరు లిప్స్ కనవాలేదు, ఒక్కరు బాలే కనవాడే. ఏమో నాకు తెలియదు, నా లిప్స్ ముద్దు ఒకడైతే నా నడుముకు ముద్దు పెడతాను 10,000 ఇస్తాను నీకు అన్నాడు. నేనన్నా 10,000 20,000 ఇచ్చినా నేను ముద్దులు కిసులు పెట్టించుకోను, నేను కావాలంటే షూటింగ్ చేసుకున్నా. నేను ఏమన్నా ఏమంటారు ఇండస్ట్రీలో ఇప్పుడు కమిట్మెంట్ అడుగుతారు కదా, అట్లా కమిట్మెంట్ అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇండస్ట్రీలో ట్రై చేసిన వాళ్ళు చేశాను, ఏదైనా సినిమాలో నటించిన చేశాను. నేను శ్రీదేవి చేశాను, జబర్దస్త్ చేశాను, పటాజ్ చేయను. నేను చేయని షోనే లేదు. కాలీఫ్లవర్ చేశాను, సంపూర్ణేష్ బాబుది. 20 నిమిషాలు ఉంటా మూవీలో. నేను ఒక మోడల్ గెటప్ వేసుకుని 20 నిమిషాలు ఉంటా. నా ఫస్ట్ మూవీ అదే రిలీజ్ అయింది. ఇంకా 3 సినిమాలు చేశా, ఇంకా 3 సినిమాలు రిలీజ్ కాలే. షూటింగ్ గ్యాప్లో ఎవరన్నా అమ్మ ఏముందిరా భయ్ అని చెప్పి నీకు వినబడేటట్టు దీన్ని ఒక్క రోజన్నా, అంటే వీడు అనే పదం వాడకుండా దీన్ని ఒక్క రోజన్నా ఇట్లా ఈ టైప్ మాట్లాడుకుంటే అని విన్నావా? షూటింగ్ నేను ఒక మూవీ లొకేషన్లో సెట్లో నేను ఒక మూవీ షూటింగ్కి వెళ్ళినప్పుడు ఒక విలన్ గాడు మంచిగా ఉంటాడు. విలన్ అంటే ఆయన ఒక గెటప్ వేశారు, ఒక మంచిగా ఉంటాడు అంటే ఎట్లా బాడీ ఫిజిక్ బాగుంటుంది. డైరెక్టర్ వాళ్ళ ఫ్రెండ్ అంట ఆయన. బాడీ ఆయన లుంగి కట్టుకోవడం, ఒక నిజం చెప్పంటే నేనే అనుకున్నా అబ్బా ఏముందిరా ఆయన బాడీ అని నేను అనుకున్నా. ఎగ్జాంపుల్గా ఆయన ఏమన్నాడంటే నా పక్కన కూర్చున్నాడు, అంత ఫ్రీగా మాట్లాడిండు. వాళ్ళు నిజంగా నువ్వు వీడియోలు అంతా చీరలో బాగుంటావు, వాళ్ళు బారెడైతే నువ్వే కట్టుకుంటావు, అంత ఓపిక ఎలా, నీకు మేకప్ ఎలా వేసుకుంటావు, నీ నడుమ అలా చూపిస్తావు జనాలకు, నీ ఏమనిపించదా మీ అని అన్నారు. నాకేమనిపించదు అంటే చూపిస్తాను, తప్పేముంది, చూడడానికి చాలా మంది ఉన్నారు కదా, నీ కూడా చూస్తావు కదా అంటే నవ్వాడు. లేదు నువ్వు చాలా బాగున్నావు తెలుసా, ఇలా పట్టుకుని ఇలా పీసుకుతున్నాడు. ఒక మనిషిని విసుకుతున్నాడు అంటే అర్థం ఏంటి? అదే నాకు తెలియదు అబ్బాయి ఎందుకు పిసుకుతాడు. ఇప్పుడు నువ్వే నా పక్కన ఉన్నావు, నేను ఎవరో నీకు తెలియదు. ఒక షూటింగ్ ఇద్దరం కలుసుకున్నాం, ఇప్పుడు మా ఇద్దరం కలుసుకున్నాం. నాకు నీ మీద మోజు ఉంది అంటే నీ మీద నాకు ఇష్టం ఉంది అంటే నేను పటాయించాలంటే నేను ఏం చేయాలి? నిన్ను అంటే పిసుకాలనా? తెలియక అడుగుతున్నా. డైరెక్ట్ పట్టుకుని విసుకర్ ఎవడు ఫస్టే అర్థమవుతుందా? ఓకే మాట్లాడతాం, ఎక్కడ ఉంటావు, ఏం చేసిన పెళ్ళి అయిందా ఏంటి, ఇలా మెల్లమెల్ల ఇలా పట్టుకుని అన్నప్పుడు అతని మనసుకి ఆ ఫీలింగ్ అర్థం కాదా? ఓకే అర్థం చేసుకోడా ఆ ఫీలింగ్ ఆటోమేటిక్ అయిపోతుంది. ఇద్దరికి ఓకే అయితే రూమ్లోకి పోయి ఏమైనా చేసుకుంటారు, ఇద్దరికి ఓకే కానప్పుడు ఎందుకు చేసుకుంటాం? అలా నా సిచ్యువేషన్లో ఎన్నో జరిగినాయి. మరి అట్లా పిసికిన వాళ్ళతో ఎంతమంది తోటి పోయినా రూమ్లో? నేనైతే ఇప్పటి వరకు ఎవరి దగ్గరికి అట్లా పోలేదు. పోవాలనిపించింది ఒకసారి. డ్రీమ్ ఉంటుంది కదా అబ్బా, ఆ హీరో నాకు నచ్చిన హీరో ఒక్కసారన్నా నన్ను ఇట్లా అంటే బాగుండు అని చెప్పేసి ఇట్లా పోయి కలిస్తే బాగుండు, ఆయనతో ఒక రోజు గడిపితే బాగుండు అని ఒక హీరో మీద ఉంటుంది, క్రష్ ఉంటుంది. అట్లా నాకుంది. నాకు ఇష్టమైన హీరోతో ఒక రోజు ఉండాలని ఒక్కడిది అనిపించింది. ఎవరు అంటే ఇప్పుడు గది అంటే సినిమా వచ్చింది చూడు. ఏం సినిమా? ఆ సినిమా పేరు ఏంటి? బర్రెలు, దాంట్లో బర్రెల మీద
ఫైట్ చేస్తారు, ఆయనకు పెళ్ళైంది. అదే ఓ అనే సినిమా వచ్చింది చూడు, కాంతారా. ఓకే, దాంట్లో హీరోగాడు వాళ్ళతో ఒక రోజు ఉండాలనిపించింది. అరే అందరూ తెలుగు హీరోస్ కట్అవుట్లో ఒక రేంజ్లో ఉంటారు, పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో. నువ్వు అదర్ స్టేట్ హీరో మీద అంత మోజు పెంచుకునేది అసలు? సరేనా, ఎగ్జాంపుల్ ఇప్పుడు పాకిస్తాన్ అబ్బాయిని సానే మీద సెటిల్ ఆయన చేసుకుంది. మరి మన తెలంగాణలో మొగోళ్ళని వదిలేసి మరి పాకిస్తాన్ అబ్బాయిని ఎందుకు చేసుకుంది అంటే ఇప్పుడు అది వేరే విషయం. ఇప్పుడు క్రష్ అనేది మామూలుగా మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అందరూ పాన్ ఇండియా స్టార్లు అయ్యారు. బాలీవుడ్ హాలీవుడ్ కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వైపు చూస్తుంది కదా. వాళ్ళు చూస్తున్నాను నువ్వు అనుకుంటావు కదా. ఇప్పుడు ఒక మనిషికి ఒక ఫీలింగ్ ఉంటుంది, ఎందుకంటే నాకనేది మన తెలంగాణలో చాలా మంది ఉన్నారు, ఫాలండర్ హీరోలు ఉన్నారు, మంచి మంచి అవార్డ్స్ తీసుకున్న హీరోలు ఉన్నారు. నేను కాదని చెప్పట్లేదు. ఈ సానే మీజ్ పాకిస్తాన్ ఆయన్ని ఎందుకు చేసుకుంది, ఒక క్రికెట్ మెయిన్ని ఆయన ఎందుకు మన దగ్గర చాలా మంది ఉండగా ఆయన ఎందుకు చేసుకుంది? ఓకే, అయితే ఇప్పుడు అది దృష్టిలో పెట్టుకొని ఆమె అట్లా చేసింది, నేను కూడా ఇట్లా చేస్తా అని చెప్పేసి అట్లా దృష్టిలో పెట్టుకొని అలా కాదు. నాకు అంత చాలా మంది మొగోళ్ళని చూస్తే నాకు అట్లా ఫీలింగ్ రాలేదు. నాకు ఆయన చూస్తే నా లోపల ఫీలింగ్ వచ్చింది. ఓకే, ఆయన బాడీ, ఆయన తొడలు, ఆయన ఎగిరి తంతుంటే ఆ లుంగిలు వేస్తుంది, ఆ డ్రాయర్ కటక్ నాకు నచ్చింది. అంటే ఇప్పుడు ఆ హీరోని మెయిన్ తొడలు, ఆ కట్అవుట్ ఆయన నాకు కరెక్ట్ ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాను. నాకు ఆయన చూసి నాకు లోపల ఫీలింగ్ కలిగింది, అబ్బా ఆయనతో ఉండాలనిపించి ఒక రోజు ఉండాలని నాకు కోరిక ఉంది. లేదంటే ఎప్పుడైనా నా జీవితంలో ఆయన ఒకసారి నేను టచ్ చేయాలని ఉంది, హగ్ చేసుకోవాలని నా కోరిక ఉంది. ట్రై చేసినా మరి ఎప్పుడన్నా ఏంది ఆయన కలవడానికి ఎట్లనైనా సరే ఏదైనా షూట్లో ఉంటే తెలుసుకొని ఆ షూట్ నా కోరిక ఉంది. ఆ కోరిక అతి త్వరలో నేను అది కూడా చేస్తాను. ఇప్పుడు నువ్వు 10th చదువుకున్నావు కదా బాలు, ఏడ చదువుకున్నావు? మా ఊర్లో వెన్నచెడులో. ఓకే, మీ స్కూల్ పేరు ఏం పేరు? జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ఓకే, మరి నేను ఐఎమ్ తెలుగు 10th అని చెప్పేసి ఇందాక ఇంగ్లీష్లో మాట్లాడి ఇప్పుడు మళ్ళీ తెలుగులోనే అంత క్లియర్గా చెప్తాను ఎందుకన్నట్టు? అంటే తెలుగులో రాశారు కాబట్టి తెలుగులో చెప్పాను. ఇప్పుడు మరి ఇలాగ ఐఎమ్ 10th అనేది కూడా తెలుగులో చెప్పొచ్చు, నేను 10వ తరగతి అని. 10వ తరగతి అని చెప్పేసి చాలా మంది షార్ట్ కట్లో 10th అయితే కంప్లీట్ కదా? పాస్ అయినా? పాస్ అయినా. నాకు 396. మ్యాథ్స్ ఫెయిల్ అయ్యాను, మళ్ళీ రాశాను. ఓకే, ఇంగ్లీష్ ఫెయిల్ అయ్యాను, మళ్ళీ రాశాను. 2 పోయేవి. నాకు సప్లిమెంట్ రాసిన తెలుగులో 63 వచ్చింది. నా తెలుగు రైటింగ్ చాలా బాగుంటుంది. మొత్తం నాకు ఇంగ్లీష్ చాలా మంది మా స్కూల్లో. ఇప్పుడు నువ్వు తెలుగు ఏదైనా చూపిస్తే మంచిగా చదవగలుగుతావా? నాకు కొంచెం చదువుతాను, కానీ రైటింగ్ మాత్రం చాలా బాగా రాస్తా. బాగుంటుందా? నేను రాసి ఇలా చూపిస్తా చూడు, నా రైటింగ్ ఎలా ఉంటుందో నువ్వు చూడు. నేను కొంచెం రాస్తా, ఒక పెన్ను. ఇంగ్లీష్ మంచిగా చదివి అట్లా చదవగలుగుతావు చూస్తే? చదవలేను. ఓకే, కానీ రాయగలుగుతా. ఓకే, ఒక్కసారి ఏదైనా నీకు నచ్చింది రాయి చూద్దాం. బుక్కి చాలామంది, ఎందుకంటే మా తెలుగు సార్ కూడా నా రైటింగ్కి గొట్ట ఫ్యాన్స్ అని కదా. ఫస్ట్ ఏమైనా రాసి టేబుల్ పైన పెట్టాలి, నేను చదవకుంటే నేను రాసి బుక్ ఫస్ట్ నాదే ఉండేది. 20 ఎక్కం వరకు 20 ఎక్కాలు రాసుకురావాలంటే నేను తెల్లాలు లైట్ లేకుండా అప్పుడు దీపం ఉండేది, ఊళ్ళో కరెంట్ ఉండకుండా ఎక్కువ. దీపము గాంచు నూనె పోసి దీపం బట్టతో పెట్టి వెలిగించి ఆ దీపం ముందర వంగి రాస్తూనే ఉంటాయి. సిన్సియర్గా అంత కష్టపడి చదివితే ఫెయిల్ అయినా? అయితే ఫెయిల్ అయిన అంటే ఇప్పుడు చదువు ఒకటని కాదు కదా. నేను మా ఊరికి వచ్చి అడుగు, కబడ్డీ ఫస్ట్ ప్రైజ్, ఖోఖో ఫస్ట్ ప్రైజ్, రన్నింగ్ ఫస్ట్ ప్రైజ్. నేను ఎక్కువ గేమ్స్ ఇంట్రెస్ట్. నేను సెటిల్ చాలా బాగా ఆడతాను. మండలంలో కూడా నేను సెటిల్ ఆడొచ్చు, గెలిచి వచ్చిన మా మండలంలో. కానీ అప్పుడు గండేడు మండలం. నాకు అప్పుడు ఏంది అంటే, నాకు ఇట్లా క్రికెట్ ఉంటుంది, సెటిల్ బాట్లు ఇట్లా ఆడతారు, సానమిజా, సింధు, ఇలాంటి వీళ్ళేంది ఇన్ని కోట్లు సంపాదించి ఇట్లా రాస్తా సెటిల్ ఆడతారు ఏంటి అనేది నాకు హైదరాబాద్కి వచ్చినాక నాకు ఈ క్రికెట్ ఏంది అర్థమైంది. మా విలేజ్లో ఉన్నప్పుడు ఇట్లా ఇండియా మ్యాచ్ ఆడుతుంది, సెటిల్ ఆడతారు, రన్నింగ్ ఉడితే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది, ఇలా నాకు బహుమానం ఇస్తారు మన అనేది నాకు తెలియదు. నేను హైదరాబాద్ వచ్చినాక నాకు ఎరికయింది. లేకుంటే మా ఊళ్ళో ఎరికైంటే ఈసారి నేను ఒక క్రికెట్ మెయిన్ సెటిల్ టాప్ నెంబర్ 1లో ఉండే. ఒక సింధు తర్వాత 2వ సింధు అన్న నా ఏది. నేను ఒకటి చెప్తా, అదే రాయి. నువ్వు చెప్పింది నేను రాయను, నేను రాసింది నువ్వు రాసిన తర్వాత నేను కూడా ఒకటి రాస్తా, చదువు తెలుగులోనే రాస్తా, నీట్గా రాస్తా. ఏమి నాకు వచ్చింది నాకు వచ్చింది నేను రాస్తాను. ఓకే,
నాకు ఇది తప్ప వేరే రాదు. ప్రిపేర్ అయ్యి వచ్చినావు అయితే, ఒకవేళ అడిగితే కాదు నిజం చెప్పాలి, ప్రిపేర్ అయినావు నువ్వు మెంటల్గా. నా రైటింగ్ బాగుంటుంది అందరు అడుగుతారు కాబట్టి నీకు చూపిస్తున్నా. నీ లవర్ పేరు రాయి. ఏంది నీ లవర్ పేరు రాయి. ఏముంది రాని, ఏముంది ఏడికి రాని, రాని అదే ఏడికి రానియాలి అంటున్నా. అంటే అమ్మాయి పేరు రాసిన. అమ్మాయి పేరు రానియా? రాని రాని అంటే ఎక్కడికో రానియాలి, ఏం రానియాలని నేను. ఏ లవ్ లెటర్ వద్దు, కొంచెం ఏదో నీ రైటింగ్ అర్థం కావడం కోసం జస్ట్ ఏదో కొంచెం రాసిన. ఓకే. ఎందుకంటే అమ్మ నువ్వు అక్కడ బాగున్నావా, నేను ఇక్కడ సూపర్ ఉన్నా అని మాత్రం రాయలేదు. ఏముందంటే ప్రియమైన బావకు రాయినది ఏమనగా ఎక్కడికి పోయినా బావే బావే మరదలొద్దు కటాటే. అంటే ఇప్పుడు ఈ బావ అంటే ఇప్పుడు కాంతార హీరో అనుకోవాలన్నా తిండి ఆయనే అనుకో, అంతేనా? ఆయన కోసం మీ బావ పేరు కూడా రాయి మరి, ఇక పనిలో పని. చూడండి నా తెలుగు రైటింగ్ ఎలా ఉందో. నన్ను ఎవరైనా జాబ్లో పెట్టుకుంటారంటే రైటింగ్ కోసం, రైటింగ్ కోసం వస్తా. ఓకే, నాకు ఇవ్వండి నెలకు ఒక 30. తెలుగు రైటర్. ఓకే, ఎంత? 30,000 నీకు రాసినందుకే. నీకు యాంకరింగ్ జాబ్ ఎవరు ఇచ్చారు? ఆర్టీవీలో ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు మాట్లాడతామని. అయితే నువ్వు రాసుకోవడానికి నిన్ను పెట్టుకోవాలంటావు. ఇదే ఎందుకు ఎంచుకున్నావు నువ్వు? అచ్చా, అయితే నీకు రైటింగ్ బాగుంటుంది కాబట్టి నీకు ఈ జాబ్ మీద ఫోకస్ ఉంది కాబట్టి ఇదే కావాలంటున్నావు రాసుకోవడానికి. పెన్ను బాగా పడుతుంది. అవునా? ఇప్పుడు నేను రాసింది చదువుతాను, చదువుతాను. ఏదో తెలుగులోనే రాస్తా, నీట్గా రాస్తా, నీకు అర్థమయ్యేటట్టు రాస్తా. ఓకేనా? బాల్కు చాలా ఈజీగా ఉండేది, ఇబ్బంది పెట్టడం మనకు నచ్చదు, నాకు అసలు నచ్చదు, అందుకనే చాలా ఈజీగా ఉండేది రాస్తున్నా. రాసిన తర్వాత మీకు కూడా చూపిస్తా బాల్ ఎట్లా చదువుతాడో చూద్దాం. అది ఇక్కడే బయటికి చదవాలి, లోపల కాదు, బయటికి చదవాలి. ఇందాక నేను బయటికి చదివినా కదా. టైం తీసుకుంటున్నావు నువ్వు. నేను రాసింది తెలుగే, డౌట్ ఉంటే కెమెరాకి చూపిస్తా. ఇంత టైం అబ్బా నువ్వు, మరి టూ మచ్. ఏంది నాలో నేను రాసింది తెలుగు. ఓకే, ఇది నందన్నకు నందన కరెక్టే చదువు. నందన నారు, ఇది ఏంది నారు ముద్దులు, ఇది ఏంది ఇదేంది రచ్చ, ఇదేంది రచ్చ పక్కన రామ్ చరణ్. రామ్ చరణ్కి రామ్ చరణ్ కాదు రామ్ చరణ్ ఇచ్చి ఇదేంటి ఇది ఆర్య సమాజంలో లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నాం అని రాసిన. ఓకేనా? ఏం రాసిన అంటే ఇది ఒకటే సింగిల్ లైనే, నందారే నారు ముద్దుల రంభక రచ్చక అని రాసిన. నందారే నారు ముద్దుల రంభక రచ్చక, తెలుగే. నందారే నారే నారు ముద్దుల రంభక రచ్చక అంటే రాసి నాకు అర్థం కాదు. ఓకే, ఈజీ రాస్తే ఈజీగా రాయాలి. అయితే వస్తాయి కానీ అని ఇట్లా అలాంటి రాస్తుంది కానీ తెల్లరారి పచ్చరారి అంటే ఏంటంటే తెల్లరారీలు పచ్చలారీలు. ఒకటి చెప్తా, నువ్వు చెప్తావా బాలు? సేమ్ నేను చెప్పింది నువ్వు చెప్పాలి. ఓకేనా? నేను తడబడ్డా కూడా నువ్వు తడబడద్దు, అట్లా చెప్పాలి నువ్వు. షూర్, ఎందుకంటే ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చి నువ్వు బాగా ప్రాక్టీస్ అయి ఉన్నావు కాబట్టి. ఓకేనా? ఎర్రెర్ర లారీలు 7, ఎర్రెర్ర లారీలు ఎత్తుకపోయినోడు 7. ఎర్రెల్ల రాలీలు 7, ఎల్లెల్ల రారీలు ఎత్తుకపోయినోడు 7. రాంగ్, అది మిస్ అయింది ఒకటి. మళ్ళీ ఎర్రెర్ర లారీలు 7, ఎర్రెర్ర లారీలు ఎత్తుకపోయినోడు 7. ఎర్రెర్ర రాలీలు 7, ఎర్రెల్ల రారీలు 7, ఎర్రెల్ల రాలీలు ఎత్తుకపోయినోడు 7. ఎత్తుండి ఇదంతా ఏమో నాకు అదే వచ్చి అదే చెప్పిన. గోవా వెళ్ళినా బాల్ ఈ మధ్య? ఇప్పుడు ఇది ఒక కొత్త నెంబర్, ఇది కూడా. హలో హలో, బాలు గారా అండి? అవునండి. అది మా ఫ్రెండ్ ఒక బర్త్డే విషెస్ అని చెప్తారా అండి? చెప్తామండి. ఎంత కాస్ట్ ఎంత అండి? 1000 రూపీస్.
అంటే అంది వీడియో 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 పెడతారా, స్టేటస్ పెడతారా? లేదు, నీకు వీడియో పంపిస్తారు. అంటే మేము స్టేటస్ పెట్టుకోవాలా? లేదు, గుద్దలు పెట్టుకో. అరే పిచ్చిలా చూడక, నేనేమో మాట మంచిగా మాట్లాడు, అర్థమవుతుందా? మరి ఈ వీడియో అన్నప్పుడు వీడియో ఏడ పెట్టుకుంటారా? పిచ్చి పుక్కు ముంటా కొడుక. టేడేస్ పెట్టుకుంటే నేను టేడేస్ ఎట్లా పెట్టుకుంటాను? చూసిన ఇలాంటి కాల్స్ వస్తాయి రోజుకు. ఇప్పుడు క్లారిటీగా మీకు అర్థమైంది కదా. ఈ నెంబర్ ఎవరో తెలియదు. సారీ బాలు, ఏమనుకోక. ఎందుకంటే నేను అందరు జెన్యూన్ అనుకున్నా, కానీ ఇంతమంది ఫేక్ గాలు ఉన్నాయి నాకు తెలియదు బాలు అసలు. ఇప్పుడు మరి మనము ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పినాం కదా, మనది స్మూత్ కంటెంట్ ఇంటర్వ్యూ అని చెప్పి. బూతులు ఎందుకు అట్లా మన ఇంటర్వ్యూ అంటే నువ్వు నాకు రోజు నేను ఎందుకు నువ్వు అన్నావు కదా, నా నెంబర్ బ్లాక్ చేస్తావు, ఇంకో అబ్బాయి నెంబర్ బ్లాక్ చేస్తావు అంటే రోజుకి ఇంతమంది చిల్లర కలిసి ఫోన్ చేసి మాట్లాడమంటే నేను ఎలా మాట్లాడతాను? నేను టైం ఇవ్వను, నేను బ్లాక్ చేసి పారేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నీకు బర్త్డే వీడియో కావాలంటే ఎక్కడ పెట్టుకుంటావు పంపిస్తే నువ్వు టేడేస్ పెట్టుకుంటావు. అది క్వశ్చన్ సైలెంట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు బ్లాక్ చేస్తా నీ ముందలే చూడు, నంబర్ కదా జనరల్గా. తర్వాత వైట్ ఎప్పుడు చేస్తావు అంటే వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ పెట్టినప్పుడు ఇంకెందుకు చేస్తా? టైం పాస్ కోసం జస్ట్ ఇలా చేస్తూ ఉంటారు వాళ్ళతో, నాకేం మరి బ్లాకింగ్. ఓకే, మరి కొద్దిసేపు జర మనం సైలెంట్లో బాగా చేస్తారు, అర్థమైంది. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. మరి నేను అబద్ధాలు చెప్పను, నేను జెన్యున్ గా మాట్లాడితే జెన్యున్ గా. ఇప్పుడు టైం పాస్ వాళ్ళు, కానీ వాళ్ళు అలా మాట్లాడితే ఆయన ఏమన్నాడు, ఎడబెట్టుకోవాలి వీడియో అన్నాడా? వీడియో చేసినాక బర్త్డే వీడియో చేయి ఎడబెట్టుకోవాలి అన్నాడు. నువ్వు టేడేస్ పెట్టుకుంటావు అంటే గుద్దలు పెట్టుకోమని అన్నా. ఏడు పెట్టుకుంటారు అందరూ వాట్సాప్లో టేటస్ పెట్టుకుంటారు. వాడు పెట్టుకుంటే వాళ్ళ చుట్టాలు ఫ్రెండ్స్ చూసి నవ్వుతారు. నేను వాన్ వీడియో దిక్కుమాల వీడియో నా టేటస్లో నేను ఎందుకు పెట్టుకుంటా? నాది నేను పెట్టుకుంటా నా వీడియో, కానీ ఎవరితో నేనే. నువ్వు వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోవాలి ఎవరిదైనా బర్త్డే అంటే ఎవరిది పెట్టుకుంటావు? నేను నా వాట్సాప్లో ఇది కూడా చెప్తా, నా వాట్సాప్లో నేను స్టేటస్ పెట్టాలంటే కూడా నాకు 5000 ఇవ్వాలి. అది కాదు, నీకు ఇష్టం, నీకు క్రష్ ఉంది, లేకపోతే నీకు నచ్చిన వ్యక్తిని, మీ రిలేషన్ కావచ్చు, క్లాస్మేట్ కావచ్చు, బయట ఇట్లా తిరుగుతుంటే నీకు ఎవరో హార్ట్కు నచ్చిన వాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళకి చెప్పవు నువ్వు, వాళ్ళ బర్త్డే నీకు డేట్ తెలిసి పెట్టేసుకున్నావు స్టేటస్ అంటే ఎవరిది పెడతావు? నాకు ఇష్టంగా నాతో జర్నీ చేసేవాళ్ళు, నాకు ఇష్టమైన వాళ్ళు, మా బావాలు కానీ నా ఫ్రెండ్స్, నాకు బాగా అదే ఎవరిది క్లోజ్ ఎవరంటే చాలా మంది ఉన్నారు. దగ్గర ఒక ఉంటారు, ఒక 50 మంది దాకా. ఒక్కరిది పెట్టాలంటే ఎవరిది పెడతావు? అందులో అక్కడ పెట్టాలంటే మా బాబాయ్ పెడతా, మా సీన్ బాబు పెడతా, మా బాలరాజు బాబు పెడతా, మా అటుకల భాస్కర్ బాబు, మళ్ళీ ఒక్కరిదని చెప్పి 4-5 వేస్తున్నావు. వైజాగ్ సత్యది పెడతా, ఐషుది పెడతా, మల్లిది పెడతా, మా గురువు పెడతా. అంటే నాకు కావాల్సిన కొంతమంది, లోకేష్ హైటెక్ సిటీ, నా జాన్ జబ్బా వాంది పెడతా, ఆర్కే. నీకు మొత్తం ఎంతమంది జాన్ జబ్బలు? నాకు ఒక 50 మంది ఉంటారు మగోళ్ళు. ఇంతమందితో కష్టం అయితే లేదు? ఎందుకు అంటే జర్నీ తిరగడం తెల్లారు ఉండదు కదా, అప్పుడప్పుడు కుదరదు కాబట్టి నెలకు ఒకరు టైం చూసుకుని 50 మంది 50 నెలలు 50 నెలలు. గోవా అయినా అంటున్నావు కదా బాలు, గోవాలో ఏం చేసినావు అసలు? ఎట్లా ఎంజాయ్ చేసినావు? గోవాలో వెళ్ళి నేను ఏం చేశాను అంటే రీల్ పెట్టాను. హాయ్ అండి, నేను ఉప్పల్ బాగుండి గోవాకి వచ్చినండి, అరంగల్ బీచ్ నైస్ గోవా సెల్ఫీ బా అనుకుంటా బీచ్లో కురికాను. వేరు ఉరికితే పెట్టాను టిక్టాక్లో, బాగా లైక్లు వచ్చినాయి, షేడ్స్ ఎక్కువ అయ్యాయి. ఎందుకు పోతున్నాయి ఈ షేడ్స్, దీనికి ఇంతగానం దీంట్లో ఏముందని ఓపెన్ చేసి చూసా. ఇక తర్వాత మంచి మంచి అమెరికా నుంచి అమ్మాయిలు, హీరోయిన్లు అందరూ హాయ్ నేను అండి, నేను సేమ్ నీ మేనరిజమే చేస్తున్నారు. స్విమ్మింగ్ పూల్ అక్కడికి వచ్చి హాయ్ అండి నేను గోవా వచ్చానండి, ఇది స్విమ్మింగ్ పూల్ అండి, సెల్ఫీ అండి, లోపల బాల్ అండి, అట్లా బాగా వీడియో వైరల్ అయ్యి. స్విమ్మింగ్ వచ్చా నీకు బాగా? బాగా నేను పెద్ద పెద్ద బాయిలకి వెళ్ళి దొరికాను. అంతేనా? నా ఇన్స్టాగ్రామ్ నా టిక్టాక్ చూడలేదు, పెద్ద బాయ్ నుంచి చిన్నప్పటి నుంచి మా డాడీ నేర్పించిండు. ఓకే, అంటే అవి కట్టుకుంటారు కదా, కట్టెలు ఈత బెండ్లు అంటారు, కట్టెలు దొడ్డు ఉంటవి. అవి చెరువులో నేర్చుకున్నావు, బావిలో నేర్చుకున్నావు? నేను ఫస్ట్ కుంటలు నేర్చుకున్నాను. కాలువ పోతుంటది కదా, ఆ కాలువ ఫస్ట్ దుంకంగా, తర్వాత చెల్లర దొబ్బారు, చెల్లర తర్వాత బాయిల దొబ్బారు, ఈత వచ్చింది ఇంకా. ఓకే, అయితే గోవాలో మొత్తానికి అయితే ఒక రేంజ్లో ఎంజాయ్ చేసినావు. అయితే ఎయిర్పోర్ట్లో కూడా పెట్టినావు కదా, నేను ఏడిపోతున్నా చెప్పాను కానీ పోతున్నా ఎయిర్పోర్ట్లో ఉన్నా అని చెప్పేసి ఒక వీడియో చేసిన పెడుతుంటే ఎక్కడికి వెళ్ళి. మరి లొకేషన్ చెప్తే తప్పే ఉంది, ఆడికి వస్తారా? అలా నేను చెప్పాను లొకేషన్ పేరు చెప్పాను, ఎయిర్పోర్ట్లో ఉన్నా చూడండి అని చెప్పి ఒక వీడియో చేసినావు. అంటే ఎందుకంటే ఆ లొకేషన్ చెప్తే అక్కడికి వస్తారా? అలా కాదు, ముందే చెప్పేసిన జనాలు అంతేనా అనుకుంటారు. సర్ప్రైజ్ థ్రిల్ పెడితే నెక్స్ట్ వీడియో ఏడుకోయినా నెక్స్ట్ వీడియో ఏమొస్తుందని చెప్పి ఫోన్ ఓపెన్ చేసి నా వీడియో కోసం వాళ్ళు ఎదురు చూడాలి. అప్పుడు నాకు ఒక ఆనందం, ఒక రసి. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను ఇలా రాసిపోతే ఈసారి చాలు, ఇప్పుడే మొత్తం చేసిపోయాను అనుకో, రెండోసారి నా విలువ ఫస్ట్ ఓన్లీ పైననే గోకిపోవాలి, రెండోసారి మొత్తం గోకి ఓన్లీ టచ్ ఇచ్చిపోతే నీకు రెండోసారి నా ఫోన్ కోసం
ఫుల్ మళ్ళీ సింగిల్ కోట్ పెయింట్ వేస్తాను వేసిపోతా, ఓన్లీ మీద రాసిపోతా. ఇక మొత్తం పని కావాలంటే తర్వాత నా ఫోన్ కోసం నువ్వు వెయిట్ చేయాలి. ఫైనల్ కోట్ క్లైమాక్స్ లో ఇస్తాను. ముందే ఇచ్చారనుకో ఒక రోజుకి మజా పోతుంది. అదే జస్ట్ ఇలా ఇచ్చిపోయావనుకో